వైసీపీ పాలన చేసిన భూతాన్ని 1000 అడుగుల గొయ్యి తీసి అందులో కప్పి మళ్లీ లేవకుండా చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. జోరు వానలో ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ముందిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్న మంత్రి సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రం మీద ఒక నమ్మకం కలిగిస్తున్నాం. చాలా మందికి రమ్మంటున్నాం. రమ్మంటే వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు, మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం వస్తే మా పరిస్థితి ఏంటని, మళ్ళీ ఆ భూతం వస్తే మేము ఇక్కడ ఉండగలమని భయపడుతున్నారు. వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాం, ఈసారి ఆసామాసిగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ఆ భూతాన్ని 1000 అడుగుల గొయ్యి తవ్వి అందులో కప్పి మళ్ళీ లేకుండా చేస్తామని స్పష్టంగా మాటిస్తున్నాం. దానికి ప్రజలు సహకరించాలి, ప్రజలు ఆశీర్వదించాలి. ఇదేదో మా గురించి కాదు, ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర సమస్యల గురించి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ గత 5 సంవత్సరాల పాలన చూశారు. 5 సంవత్సరాల్లో పథకాలు ఇచ్చారు, కొంతమంది కార్యక్రమాలు ఇచ్చారు, కానీ అభివృద్ధి మీద ఎవరైనా దృష్టి పెట్టారా? 5 సంవత్సరాల్లో వంశధార కాలువ తవ్వారా? వంశధార నీళ్ళు ఎప్పుడైనా వచ్చిందా? మీ గ్రామంలో ఒక మూలడు సిమెంట్ రోడ్ వేశారా? ఒక డ్రైన్ కట్టారా? ఏం కట్టారు? ఏమీ లేదు. ఈ రోజు మనం ఒక పక్కన సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నాం, రెండో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం.